హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెంట దోశ మినపగుళ్ళు అండి, మినపప్పు. వీటిని ఇడ్లీ కోసం ఇలా ట్రై చేస్తాము. వాటిని 6 to 7 hours నానబెట్టేసి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా చాలా గట్టిగా అప్పటికప్పుడు వేసినా వచ్చేలా వేసుకోవాలండి. తర్వాత ఇలా మిక్స్ పట్టుకున్నాక ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసేసి మూత పెట్టేసుకోండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. నేను ఇది ముందు రోజు ప్రాసెస్ చేశాను. పొద్దున్న నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసి రాత్రి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసమని ప్రిపేర్ చేశానండి. పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి ఒక అరగంట ముందు బయట తీసి ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఇలా ఒకే యాంగిల్లోనే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చేతితో ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. బాగా తిప్పేసుకున్న తర్వాత ఇలా చేసేసి ఆయిల్ను బాగా ఇలా బాయిల్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా రెండు వైపులా కలుసుకుంటే టేస్టీ రాయలసీమ స్టైల్ నెత్తి వడ రెడీ. మరి మన రాయలసీమ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.